చాలా హెల్తీగా, టేస్టీగా ఏదన్నా స్వీట్ రెసిపీని చేయాలి అనుకున్నప్పుడు ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బావుంటుంది. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటనేది చూసేయండి. అంతకన్నా ముందు హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్. ఈ స్వీట్ రెసిపీలో బెల్లంని కానీ, షుగర్‌ని కానీ యూజ్ చేయకుండా చాలా హెల్తీగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఈ స్వీట్ కోసం స్టవ్ మీద మందంగా ఉండే కళాయిని పెట్టుకొని ఫస్ట్ అందులోకి నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బాదంని, పిస్తాని, అలానే జీడిపప్పుని, గుమ్మడి గింజల్ని, వాల్నట్స్‌ని, పుచ్చగింజల్ని ఇలా మనకి నచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకొని వీటిని ఆ నేతిలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు నిదానంగా వేయించుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి ప్రతి ఒక్క డ్రై ఫ్రూట్‌ని ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. నచ్చిన వాళ్ళు 50 గ్రామ్స్ వరకు అన్ని డ్రై ఫ్రూట్స్‌ని తీసుకొని జీడిపప్పుని, బాదంని కొంచెం ఎక్కువ తీసుకున్నా కూడా టేస్ట్ అనేది బావుంటుంది. లేదు అనుకుంటే అన్నీ ఈక్వల్‌గా వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేయించుకోవడానికి మనకి టైం అనేది పడుతుంది కాబట్టి స్టవ్‌ని లో ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకొని నిదానంగా వేయించుకోవాలి. తర్వాత ఇందులోకి కిస్మిస్‌ని కూడా వేసి దీన్ని కూడా ఫ్రై చేసుకోవాలి. స్టవ్‌ని హై ఫ్లేమ్‌లో అస్సలు పెట్టకూడదండి. పైన మనకి డ్రై ఫ్రూట్స్ మాడిపోయి లోపల పచ్చ అనేది అలానే ఉండిపోతుంది కాబట్టి నిదానంగా వేయించుకోవాలి. మనం ఇలా ఈ డ్రై ఫ్రూట్స్‌తో లడ్డూని చేసుకొని డైలీ ఒకటి తినడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి. ఈ డ్రై ఫ్రూట్స్ అనేవి మన హెల్త్‌కి చాలా మంచిది కదా! వెయిట్ లాస్‌కి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉంటాయి. డైలీ మార్నింగ్ మనం ఈ డ్రై ఫ్రూట్స్‌ని ఎంప్టీ స్టమక్‌తో తినడం వల్ల ఆ డే అంతా చాలా హెల్తీగా, యాక్టివ్‌గా ఉంటాము. అలానే తేనెతో కూడా ఈ డ్రై ఫ్రూట్స్‌ని తిన్నా కూడా మన హెల్త్‌కి చాలా మంచిది. ఇది మనకి రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అలానే డైజెస్టివ్ సిస్టమ్ కూడా కరెక్ట్‌గా పనిచేస్తుంది. ఇలా వేయించుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని వాటిని కొంచెం చల్లారనివ్వాలి. ఈలోపు స్టవ్ మీద అదే ప్యాన్ని పెట్టుకొని మళ్ళీ ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇప్పుడు ఈ నేతిలోకి మనం ఖర్జూరంని గ్రైండ్ చేసి వేసుకోవాలి. అందుకోసం నేను మిక్సీ జార్లోకి సీడ్లెస్ ఖర్జూరంని ఒక అరకిలో వరకు తీసుకుంటున్నాను. దీన్ని మనం పేస్ట్లా గ్రైండ్ చేసుకొని ఆ నేతిలోకి వేసుకోవాలి. నేను తీసుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీకి నాకు ఇక్కడ అరకిలో వరకు ఖర్జూరం అయితే సరిపోయింది. మీరు తీసుకున్న డ్రై ఫ్రూట్స్ క్వాంటిటీని బట్టి మీరు ఖర్జూరంని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ ఖర్జూరం మొత్తాన్ని ఆ నేతిలోకి వేసుకొని ఆ నేతిలో ఈ ఖర్జూరం ఒక 5 మినిట్స్ వరకు సాఫ్ట్గా అయ్యే వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత మనకి ఇదంతా కొంచెం సాఫ్ట్గా అవుతుంది. ఆ స్టేజ్లో మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని ఇందులోకి వేసుకోవాలి. ఇందులోకి నేను గసగసాలని కానీ, నువ్వుల్ని కానీ ఏం యాడ్ చేయట్లేదండి. ఇవి 2 ఆప్షనల్, నచ్చిన వాళ్ళు వేసుకోండి. వేసుకున్నా కూడా టేస్ట్ చాలా బావుంటుంది. ఈ డ్రై ఫ్రూట్ లడ్డూని ఇంతవరకు ఎవరైనా ట్రై చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా ట్రై చేసి చూడండి. చాలా సింపుల్‌గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకొని మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ ఖర్జూరం, ఆ డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కొంచెం చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. మనం లడ్డూ చుట్టుకునేంత వేడి వస్తే సరిపోతుంది. మరీ చల్లగా అవ్వాల్సిన అవసరం ఏం లేదండి. ఇదంతా ఇలా మిక్స్ చేసుకున్నాం కదా! స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని ఒక 10-15 మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి. ఒక 15 మినిట్స్ తర్వాత ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే నెయ్యి రాసుకున్న చేత్తో ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ డ్రై ఫ్రూట్స్, ఆ ఖర్జూరం అంతా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనకు నచ్చిన సైజులో, షేప్‌లో వీటిని లడ్డూలైనా చుట్టుకోవచ్చు. లేదంటే ఒక ట్రేలో వేసి బర్ఫీల్లా పీసెస్ అయినా కూడా కట్ చేసుకోవచ్చు. మనకి నచ్చినట్టు వీటిని ప్రిపేర్ చేసుకొని బౌల్‌లోకి తీసుకుంటే ఇవి మనకు చాలా డేస్ వరకు స్టోర్ ఉంటాయి కాబట్టి మనం రోజు డైలీ ఒకటి దీన్ని తినడం వల్ల హెల్త్‌కి కూడా చాలా మంచిది. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి ఈ రెసిపీని ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత ఎలా ఉందనేది నాకు కామెంట్ చేయండి. వీడియోని మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రికమెండ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్‌ని సెలెక్ట్ చేయండి. అలానే ఇన్‌స్టాలో కూడా తెలుగు హోమ్ ఫుడ్స్ పేజ్‌ని ఫాలో అవ్వండి. లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. Thanks for watching.